ప్రపంచవ్యాప్తంగా శివాలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇందులో చరిత్ర కలిగిన శివాలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో కొలువై ఉన్న పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నాడు. ఒక్కో ఆలయం ఒక్కో ప్రత్యేకతను చాటుతూ భక్తులను అలరిస్తున్నాయి. అలాంటి శివాలయం అనంతపురం జిల్లాలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆ శివాలయాల ప్రత్యేకతలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ప్రత్యేకత చెందిన శివాలయాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆలయంగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో వెలిసిన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్ఠించిన శివాలయం కావడంతో ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని రామలింగేశ్వరునిగా పూజిస్తారు. తాడిపత్రిలో ఉన్న బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే, ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింద జలధార ఊరుతూనే ఉంటుంది. బుగ్గా అంటే నీటి ఊట. వర్షాలు లేకపోయినా, వేసవి కాలమైనా, ఊరంతా నీటి వనరులు ఎండిపోయినా ఈ ఆలయంలో శివలింగం కింద నుండి మాత్రం నిత్యం నీరు ఊరుతూనే ఉంటుంది. అది నిజంగా అద్భుతం. ఈ విధంగా స్వామివారి లింగం నుంచి నీటి బుగ్గ ఏర్పడడం వల్ల ఈ ఆలయానికి బుగ్గా రామలింగేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ దేవాలయం ఎంతో చరిత్ర కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ గుడిలోని శివలింగాన్ని శివభక్తుడైన శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చరిత్ర చెబుతుంది. శివునికి పక్కనే పార్వతీదేవి దేవాలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి. బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయం దక్షిణ కాశీగా పేర్కొంటారు. ఈ దేవాలయంలో శివలింగం త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లుగా చరిత్ర చెబుతుంది. త్రేతాయుగం, ద్వాపర యుగంలో శివుడు ఇసుకతో కప్పబడి ఉన్నాడని ఆలయ పూజారి వెల్లడించారు. బ్రహ్మాండ పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. బ్రాహ్మణుడైన రావణాసుడిని చంపడం వల్ల వచ్చిన బ్రహ్మ హత్య పాపం నుంచి విముక్తి పొందడం కోసం శ్రీరామచంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. రామాచారి అని శిల్పకారుడు దాదాపు 650 మంది శిల్పులతో కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలోని ప్రౌఢ దేవరాయల పాలనలో తాడిపత్రి పెమ్మసాని రామలింగం నాయుడు మండలాధీశుడిగా ఉన్న కాలంలో తిమ్మనాయుడు, పెమ్మసాని రామలింగ నాయుడు స్థానికంగా దొరికిన రాళ్లతో నిర్మించారు. పెన్నా నదికి దక్షిణం వైపు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మొత్తం నల్లటి రాతితో నిర్మించడం మరో ప్రత్యేకత. బుగ్గా రామలింగేశ్వరుని ఆలయం శిల్ప సంపదకు కానాచి వంటిది. పురాణ ఇతిహాసం ప్రకారం త్రేతాయుగంలో తాటకి పైన ఈ పరిసర ప్రాంతాల్లో నివసించినందున ఈ ప్రాంతానికి తాటిపత్రి అనే పేరు వచ్చిందని పురాణ వచనం. ఈ ప్రాంతంలో తాటి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల తాళపత్ర లేదా తాటిపత్రి అని పేరు వచ్చి కాలక్రమేణా అదే తాడిపత్రిగా రూపాంతరం చెందింది. మండపగా స్వామివారు అమ్మవారు ఇద్దరు కూర్చొని సాయంత్రం ప్రదోషగా అంటే ఇక్కడ వచ్చేసి స్వామివారు వచ్చేసి పశ్చిమానికి ఉంటాడు. ప్రదోష కాలంలోనే ఈ స్వామివారిని దర్శించు కొన్ని వేల యోజనాలు ఎక్కడ సూర్యభగవానుడు మనకి ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. అలాంటి సూర్యభగవానుడు కూడా సాయంత్రం ప్రదోష కాలంలో శ్రీ బుగ్గరామలింగేశ్వరుని దర్శించుకోవడం విశేషం. ఇంకొకటి చైత్ర భాద్రపద మాసములలో స్వామివారి కిరణాలు అంటే సూర్యభగవాని కిరణాలు స్వామివారిని తాకితేనే మహా అద్భుతమైన వెలుగు రావడం ఇక్కడ విశేషం. సూర్యభగవాని కిరణాలు తాగుతానే మహా అద్భుతమైన వెలుగు. స్వామివారు వచ్చేసి అమ్మవారు పార్వతీదేవి కానీ ఇక్కడ పశ్చిమానికి ఉండడం విశేషం. కాశీ విశ్వేశ్వర స్వామి, ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి కూడా బ్రహ్మసూత్ర లింగముతో ఉండబడిన లింగము. అదే ఎక్కువగా ఈ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ లింగాన్ని గురించి ఎక్కువగా అంటే ఉత్తర భాగంలో వచ్చేసి కాశీ విశ్వేశ్వర, రుద్రభూమి, పెన్నా నది తీరము ఈ మూడు కలిసిన దక్షిణ కాశీగా కూడా ఈ స్వామిని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి
మామూలుగా వచ్చేసి మహావిష్ణువు దశావతారాలు అలాంటి అంటే ఈశ్వరుడు కూడా 25 అవతారాలు ఎత్తడం జరిగింది. కొన్ని అవతారాలు మాత్రం ఇక్కడ ఈ దేవాలయం నందు నిర్మించడం జరిగింది. ఒక్కో శిల్పంలో మార్కండేయమూర్తి, కిరాతకమూర్తి, దక్షిణామూర్తి, హరిహరమూర్తి, వరాహమూర్తి ఇట్లా మూర్తులల్లో కూడా ఈశ్వరుడు అదే 25 అవతారాలు ఎత్తడం గొప్ప విశేషం. ఆ అవతారాలు కూడా ఇక్కడ ఉండవు. అంటే హరి ఇద్దరు కూడా వాళ్ళకు భేదము లేదు, ఇద్దరు వాళ్ళు ఒకటే అనడానికి ఈ దేవాలయమే దర్శనం. సాధారణంగా వైష్ణవ దేవాలయంలో నరసింహస్వాములు ఉంటారు. ఈ దేవాలయం శివాలయం అయినా కానీ 18 మంది ఉండడం నరసింహస్వాములు గొప్ప విశేషం. అంటే హర ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఒకటే, మనం భేదం అలాంటి పెట్టకూడదు అనేదానికి ఈ శివాలయమే గొప్ప నిదర్శనంగా భావించి మనం అందరం కూడా స్వామివారిని దర్శించుకొని మనము ఆ స్వామివారికి కృతజ్ఞులై ఉందాము. ఓం నమ శివాయ. బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము, తాడిపత్రి, అనంతపురం జిల్లా. అర్చకులు శంకరయ్య శర్మ. దేవాలయాలలో ఎక్కడైనా కూడా గోపురాలన్నీ పూర్తిగా ఉంటాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మాత్రం గోపురాలన్నీ కూడా అసంపూర్తిగా దర్శనమిస్తూ ఉంటాయి. గోపురాలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ వాటిపైన చెక్కిన శిల్పాలు భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటాయి. పూర్వం కాశీలో ఉన్న శివుడి దేవాలయానికి ధీటుగా ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొనసాగుతుందని తెలుసుకున్న అప్పటి కాశీవాసులు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా అడ్డుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. కాశీని మించిన దేవాలయం ఎక్కడా ఉండకూడదని తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో పనులన్నీ కూడా మధ్యలోనే ఆపినట్లుగా తెలుస్తుంది. అసంపూర్తిగా నిర్మించినప్పటికీ దక్షిణ కాశీగా పేరు గడించిన దేవాలయంలో శివయ్య నిత్యం పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో విజయనగర రాజుల శిల్పకళా వైభవం నేటికి చెక్కు చెదరకుండా సజీవంగా ఉంది. భువన భారాన్ని మోస్తున్న భారువాహిక శిల్పాలు, సృష్టి కార్యం సైతం దైవ కార్యమనిపించేలా కనిపించే మైదుక శిల్పాలు చూపరులకు కింపుగా కనిపిస్తాయి. ఈ ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న రుద్రభూమి పెన్నా నది కాశీలో వలె ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ ముఖద్వారం అసంపూర్ణంగా ఎంతో ఎత్తులో నిర్మించారు. ముఖద్వారం ప్రవేశంలోనే ఎంతో అద్భుతమైన శిల్పాలు తిలకించవచ్చు. ఈ శిల్పాలు గ్రీకు శిల్పకళను పోలి ఉంటాయి. ముఖద్వారానికి ఇరువైపులా గంగాతోరణ శిల్పాలు ఎంతో అందంగా స్వాగతం పలుకుతాయి. పెన్నా నది ఒడ్డున సుమారు 125 అడుగుల ఎత్తులో ఉన్న శివలింగం. నది ఎండిపోయినప్పటికీ శివలింగం కింద మాత్రం ఎప్పుడూ కూడా నీరు ఊబిలోకి వస్తూనే ఉంటుంది. ఇక శివుని పాదాల చెంతనే గంగానది నేనున్నానంటూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా అమ్మవారి ఎదుట సప్తస్వరాల మండపం ఉంటుంది. ఈ మండపంలోని ఏ స్తంభాన్ని మీటినా సంగీత వాయిద్యాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం నలుమూలల ఎత్తైన ప్రాకారాలతో 3 ముఖద్వారాలతో అలరారుతుంది. ఇక్కడ శివుడు పశ్చిమ ముఖంగా వెలిసి ఉన్నారు. తాటకిని చంపి శ్రీరామచంద్రుడు శ్రీహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు దండకారణ్యముగా పిలువబడే ఈ ప్రాంతంలో లింగ ప్రతిష్ఠ చేసి ఈశ్వర కృపకు పాత్రుడయ్యారని పురాణ కథనం. These temples are so ancient. We should preserve our culture. I felt that we should preserve our culture and improve. And there's so much history behind. Each one of us should know what is the history behind these temples, when they were constructed and how they were constructed, what kind of stone was used. It's really amazing to see this architecture of those days, how beautifully people have put in the టెక్నాలజీ, ద ఇంజనీరింగ్ ఈ రోజుల్లో లేనిది ఆ రోజుల్లో ఉంది. ఆశ్చర్యంగా ఉంటుంది మాకు. నిజంగా చాలా బాగుంది ట్రిప్ అండి. ఒంటిమెట్ట ఒక టెంపుల్ చూసాము అక్కడ, ఇక్కడేమో తాడిపత్రి, మధ్యలో వెంట గండికోట. అదొక న్యాచురల్ పెన్నా రివర్ మీద ఉన్న గండికోట అండ్ బెలూమ్ కేవ్స్. అవి రెండు మాత్రం ఐ థింక్ నేచర్స్ మార్వెల్. మేము మామూలు విన్నాము బుగ్గ రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి మేము చూడాలి అని చెప్పేసి అనుకున్నాం.
మేమేంటంటే ఎవ్రీ టైమ్ వీల్ సెలెక్ట్ వన్ ప్లేస్ అండ్ ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మేము చూస్తుంటాం. సో ఈసారి మేము సెలెక్ట్ చేసుకున్నది కడప ఏరియా. కడప ఏరియాలో ఏమేమి ఉంటాయి టెంపుల్స్ అవి, ప్లస్ తర్వాత ఏమో గండికోట, ఇవన్నీ మేము చూసుకుంటూ వచ్చాం అనమాట. ఇప్పుడు మేము చూసేది ఇక్కడ ఎందుకంటే పర్టికులర్గా వచ్చింది మేము జంబుకేశ్వర్ చూసాం. అది జలలింగం కాబట్టి ఇది కూడా జలం వస్తుంది అని తెలిసి మేము ఎలా వస్తుంది ఏంటి అన్న ఐడియాతోటి మేము వచ్చి చూసాం అనమాట. చాలా బాగా ఉంది ఆర్కిటెక్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. యాక్చువల్గా మనం ఇంకా కొంచెం ఏంటంటే మన వీటిలన్నిటిని ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు చేస్తున్నాము, బట్ ఇంకా కొంచెం ఇది చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది. కానీ అంటే చాలామంది ఇప్పుడు ఎందుకంటే జనాలు చాలామంది అందరూ కూడా వచ్చి చూద్దామన్న వాళ్ళ క్యూరియాసిటీ ఉంది, అందరూ వస్తున్నారు కూడా ఇప్పుడు టెంపుల్స్కి వాటిలన్నిటికి కూడా. అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బాగా వీళ్ళకి ఇది చూడాలి పర్టికులర్గా అన్నీ ఇవన్నీ అని చెప్పేసి. సో ఇవన్నీ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అవి కాబట్టి తప్పకుండా చూస్తే బాగుంటుంది. అంత బాగానే ఉన్నాయి, ఈవెన్ అప్రోచ్ అదంతా కూడా బాగానే ఉంది. ఇంకా కొద్దిగా మనం అంటే ఇంకా రోడ్స్ అవన్నీ టూరిజం మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి చాలా బాగా ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకా ఇంకా బాగా వాటికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. భారతదేశంలో హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా అనేక చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. గత చరిత్రను ఘనంగా భావి తరాలకు తెలిసే విధంగా ఎందరో అద్భుతమైన శిల్పులు, దేవాలయాలు, గాలి గోపురాలతో అద్భుత శిలలను శిల్పాలుగా ఆవిష్కరించారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రపంచంలో ఉన్న యువతకు అర్థమయ్యే రీతిలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు కూడా ముందుండి నడిపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కాలంలో ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు నిర్మించాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితి. దేశంలోని చరిత్ర కలిగిన దేవాలయాలను టూరిజం డిపార్ట్మెంట్ అభివృద్ధి చేసి మన చరిత్రను చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు కోరుతున్నారు. One of the beautiful temple, well maintained, and I am really proud that we are keeping our traditions on. In fact, I request the government to take extra precautions and extra interest in maintaining such temples, because this is first time in 66 I am 66 years old. I am a defense officer. I am a DRDO scientist also. Unfortunately, I could not, because of my work, I could not move anywhere. Now I have taken an oath that all the temples in Andhra Pradesh I must visit. So I request the Andhra Pradesh government to take extra initiative to maintain these temperatures, bring this Sanatan Dharma, propagate to every citizen of Andhra Pradesh as well as to the citizen of India. In fact, with the temples we learn a lot. The young generation should understand the importance of temples, how to maintain these temples, and what are the background of these temples. Unfortunately, we don't have such history to read about these temples in our school days and college days. This has to be inculcated into the program or into the curriculum so that we come to know about the importance of these temples. These temples are maintained very well. I am really happy to the temple authorities as well as the temple management, including I think tourism, if it is developed. I find Gandikota is not properly given attention, and the Yogi Vemana in that place is not properly given attention, as well as the Kadiri temple, as well as all these Lakshmanara's temple. These temples I have been visiting for the last 1.5 to 2 years after my retirement. I think lot we can do. We have not concentrated on temples. We have to concentrate. Apart from TTD, Tirumala Tirupati Devasthanam and other important temples, these temples also have got a role to play to teach the young generations what is Sanatan Dharma. So I request the appropriate management to take this movement forward and make every citizen understand what is the importance of these temples. I am from Hyderabad. I am born in Bhimavaram but settled in Hyderabad, and throughout my service I have done Indian Navy. As a Commodore I retired, and subsequently in DRDO as a scientist director. I retired as a director from DRDO. Unfortunately, because of my work I could not move around. Now I am moving around. So I've got a both research mind as well as the defense mind.
anything and everything for the government to improve such facilities. We are there. All the defense personnel are there to hold hand with the government to improve it. So all the best and keep it up. My name is Commodore Nandula Suryanarayana, Indian Navy, and a retired scientist G, DRDO. Okay, we have been traveling many places, right from Kedarnath to Rameshwaram, from Odisha to Gujarat and all. Everywhere we find Lingeshwar temples with a different architecture, and it is mind-blowing. Here also beautiful architecture, and it is nice to know that the culture, the tradition is still followed, and it was nice. I had finished 4 Panchabhutalus. This was the 5th one, Jalalingam Migilindi. So by God's grace, I didn't know about it. So when I came here and I found, I feel as if I am blessed with the 5th Panchabhutal also. Thank you. ఇక్కడ శివాలయంలోని శివలింగం కింద నుంచి ఊరే నీటి బుగ్గ రహస్యం ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కడం లేదు. ఆ నీటి బుగ్గలోని నీరు ఎక్కడి నుంచి వస్తుందో మండు వేసవిలు కూడా ఎండిపోకుండా నిరంతరం జలాధార రావడం ఎవరికి అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇంతటి మహిమాన్వితమైన శివాలయాన్ని ఒక్కసారి దర్శించినా ముక్తి లభిస్తుందని శాస్త్రవచనం.